చెప్పేది ఏంటంటే సంఘం డిస్టర్బ్ కావద్దు దయచేసి. సంఘము డిస్టర్బ్ కావద్దు. పాస్టర్లు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు పిలిపిస్తాడు, ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సేవ చేసేసి. బట్ సంఘం అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్. సో యూ పీపుల్ ఆర్ ద పర్మనెంట్. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. సో ఎవరో ఒక పాస్టర్ గారి కోసము మీ సంఘాలు ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ సంతోషం కానీ సమాధానం కానీ మీరు మాత్రం కోల్పోయే విధంగా ఉండద్దు. మీకు మీరు ఒక టీమో 2 టీంలో 3 టీంలో తయారైపోయి సంఘంలో అలజడిగిన చేస్తే, ముందే చెప్తున్నాను, అలజడిగిన క్రియేట్ చేస్తే ఎవరైనా చట్టం దానిపైన చేస్తుంది. మీరందరూ ప్రశాంతంగా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించుకున్నంత వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ గవర్నమెంట్ కానీ మీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంటర్ఫీర్ కాదు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, డిస్ప్యూట్స్ క్రియేట్ అయినప్పుడు, అలజడి క్రియేట్ అయినప్పుడు మాత్రము కంపల్సరీగా ఎవడో నాలాంటోడు వస్తాడు. తర్వాత ఇక చాలా ఇబ్బంది జరుగుతుంది. అది సంఘానికి అవమానము. సైలెంట్గా పాస్టర్లు తప్పుకొని వెళ్ళిపోతారు, మీరే సఫర్ అవుతారు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సంఘానికి అంతటికి కూడా దయచేసి రాబోయేది క్రిస్మస్ సీజను, క్రిస్మస్ న్యూ ఇయర్ రాబోతుంది, 2026 కూడా రాబోతుంది. దయచేసి డిస్టర్బెన్స్ మాత్రం క్రియేట్ చేసుకోమాకండి. ఎవరైనా తప్పుడు కేసులు కింద పెడితే రివర్సు 100కు 100% నేను పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను. 100కు 100% రివర్స్ కేసులు పెట్టిస్తా. సంఘాన్ని అలజడికి గురి చేయాలన్నా కూడా, సంఘాన్ని డిస్టర్బ్ చేయాలన్నా, సంఘంలో ఉన్నటువంటి పీస్ని ఎవరైనా సరే డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తే మాత్రము చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం దానిపైన చేస్తుంది. దయచేసి అందరికీ చెప్తా ఉన్నాను, దయచేసి ప్రశాంతంగా ఆరాధించుకోండి, ప్రశాంతంగా దేవుని ప్రేమను చూపించండి ఒకళ్ళు. ప్రశాంతంగా రాబోయే క్రిస్మస్ సీజన్ కానీ న్యూ ఇయర్ సీజన్ కానీ సంతోషంగా గడపండి. ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది, పోలీసు వారు మీకు సహకరిస్తారు, ఇక మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు సహకరిస్తాయి. కానీ అది దాటి ఆ బౌండరీ లైన్ దాటిగిన బయటికి వెళ్తే 100కు 100% చట్టం దానిపైన చేస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మూడో విషయం ఏం చెప్తున్నారంటే, మిగతా విషయాలు కూడా నేను ఈ హోలీ కమ్యూనియన్ అయిపోయిన తర్వాత కొద్దిమందితో మాట్లాడతాను, కొద్దిమంది స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటాను. పాస్టర్ గారు మీరు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది మైనార్టీ కమిషన్కి. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు, మీరు ఒక లెటర్ ఏదో ఒకటి ఇచ్చినారు స్టార్టింగ్లో 2022 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అదే మాకు అఫిడవిట్ రూపంలో కమిషన్ వారికి ఇవ్వండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను మిగతా డిపార్ట్మెంట్స్ కూడా నేను ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుద్ది. ఓకేనా? ఎంతమందికి అర్థమైందని చెప్పింది? అర్థమైన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అర్థం కాని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎవరైనా అర్థం కాలేదా?